బాలనటిగా వెండితెరపై రంగప్రవేశం చేసింది మీనా. ఆ తర్వాత కొంతకాలానికే హీరోయిన్గా మారింది. దక్షిణాది ఏడాదిలో స్టార్ హీరోలతో జోడీ కట్టి వారి సరసన ఆడిపాడింది. దాదాపు 3 శతాబ్దాల పాటు అగ్రతారలుగా వెలుగొందింది. కెరీర్ ఫిక్స్తో ఉండగా వ్యాపారవేత్త విద్యాసాగర్ను పెళ్లాడింది. వీరికి నైనిక అనే పాప జన్మించింది. గతేడాది మీనాను ఒంటరి చేస్తూ విద్యాసాగర్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ బాధలో నుంచి నెమ్మదిగా కోలుకుని మళ్లీ సినిమాలు చేస్తూ బిజీ అయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తి విషయాలను చెప్పింది మీనా. అప్పట్లో చాలా మంది హీరోయిన్స్ గ్లామర్ పాత్రలు చేస్తుండేవారు. నాకు చేయాలనిపించేది, కానీ అంత కంఫర్టబుల్గా అనిపించేది కాదు. అయితే ఒకసారి ట్రై చేసి చూద్దామనుకున్నా. అలా తమిళ సినిమాలో ఒక్కసారి బిగిని వేసుకున్నాను. కానీ అప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. అందుకే మళ్ళీ అలాంటి డ్రెస్ వేసుకోలేదు. బాలీవుడ్లో ఒక సినిమా చేసేలోపు సౌత్లో 4 చిత్రాలు చేయొచ్చని విన్నాను. ఇక్కడ బిజీ అవడంతో బాలీవుడ్ నుంచి అవకాశాలు వచ్చినా అక్కడికి వెళ్ళలేదు. ఇక గీతాంజలి సినిమాలో చిన్న పాపగా నేను చేయాల్సింది. కానీ అప్పుడు ఎగ్జామ్ ఉండడంతో అమ్మ ఒప్పుకోలేదు. అలా ఆ మూవీ మిస్ అయింది. నిన్నే పెళ్లాడతా సినిమాలో హీరోయిన్గా చేయాల్సింది. డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఒప్పుకోలేదు. నరసింహ సినిమాలో కూడా నేను చేయాల్సింది. అది కూడా మిస్ అయింది. నా భర్తకు లాంగ్ ట్రాన్స్క్రిప్ట్ చేయాల్సింది. కానీ చికిత్స ఆలస్యం కావడంతో పరిస్థితి చేజారిపోయింది. తను వెళ్ళిపోయిన బాధలో నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. ఆయన చనిపోయిన 2 నెలలకే నేను రెండో పెళ్లి చేసుకోబోతున్నానని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. హీరో ధనుష్తో లింక్ చేశారు. చాలా మందితో సంబంధం అంటగట్టారు. అవి చదివి నా ఫ్యామిలీ ఎంత బాధపడుతుందనేది కూడా ఆలోచించట్లేదు. ఒకానొక సమయంలో నాకు చాలా కోపం వచ్చింది. మీడియా ముందుకు రావడానికి కూడా ఇష్టపడలేదు నేను. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందనేది నేను ఊహించలేను. అప్పట్లో మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మాత్రం అస్సలు లేదు. అలా అని జీవితాంతం ఒంటరిగా ఉంటానని చెప్పలేను. ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పుకొచ్చింది మీనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.